ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇద్దరు నాకు ఒక తమ్ముడు కాదు, నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం నాతోనే రాఖీ కట్టించుకుంటారు వాళ్ళు. చదువులో ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాడమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కొడుకు అయితే మనకంట వెంటనే పావు గంటలో చనిపోయాడంటమ్మా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతివేగం ఇద్దరి ప్రాణాలని బలిగొందని చెప్పాలి. రెండు కుటుంబాల్లో తీరని చిచ్చును మిగిల్చింది. అయితే నిన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో రాజమహేంద్రవరంలో, అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఘోర యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? అమ్మా, నిన్న మీతో చెప్పే వెళ్ళాడా మీ అబ్బాయి? చెప్పి వెళ్ళాడమ్మా. నా ఆఫీస్ సెలవమ్మా. నా కొడుకు బీటెక్ చదువుతాడండి. క్రిపీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద చేస్తాడు, రెండు చేస్తాడమ్మా. నిన్నంటే ఆఫీస్ సెలవు మూల టిక్కెట్లు ఇచ్చారమ్మా. శనివారం 3 లోపల తెచ్చిగానే అమ్మ ఈవెంట్ ఉందమ్మా, వెళ్తాను రామచంద్ర గారికి, పవన్ కళ్యాణ్ గారిది అన్నాడమ్మా. వెళ్తే బాబు జాగ్రత్తగా వెళ్ళి వచ్చాయమ్మా అన్నాడు. టిక్కెట్లు ఇవ్వగానే 4 ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. 4 ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళారమ్మా. 5ంటికి బయలుదేరారమ్మా. బయలుదేరగానే కొంచెంసేపు 9:30 దాకా చూసి 9:30కి బయలుదేరిపోయారంటమ్మా. అయితే అక్కడి నుంచి పెద్ద అవరం వచ్చేటప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయిపోయిందంటమ్మా. లారీ గుద్దేసి ఇద్దరు స్పాట్లో చచ్చిపోయారమ్మా. నా కొడుకు స్పాట్ లోనే లారీ గుద్దేసి చనిపోయారమ్మో. ఇద్దరు కొడుకులు చదువులో ఫస్ట్ అమ్మో. చరణ్ కొడుకో, నా మణికంఠ కొడుకు చనిపోయారు. మీకు చెప్పే వెళ్ళారా? ఇలా ఈవెంట్ ఉందని చెప్పే వెళ్ళారా? మీకు ఎలా తెలిసిందమ్మా ఈ వార్త యాక్సిడెంట్ అయిందని? ఈ యాక్సిడెంట్ అయిందని వార్త నాకు దాకా రాలేదమ్మా. మా అన్నెలకి మా అల్లుడికి ఫోన్ చేశారమ్మా. ఫ్రెండ్స్ ఫోన్ చేశారమ్మా. 4 వెళ్ళారు కదమ్మా. ఇద్దరు బండి మీద వెళ్ళారమ్మా. ఓ బండి మీద పడిపోయిందమ్మా. ఓ బండి మీద వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయిందమ్మా. వాళ్ళ స్పాట్ లో దెబ్బలు తగిలేసి 1 గంటలో చచ్చిపోయాడు, 2 గంటలో చచ్చిపోయాడమ్మా. నా కొడుకు అయితే మనకంట వెంటనే పావు గంటలో చనిపోయాడంటమ్మా. అయితే ఉండేవాడమ్మా మీతో, అంటే మీ ఇంట్లో ఎలా ఉండేదమ్మా? ఇద్దరు పిల్లలు చాలా మంచి ఉండమ్మా. చదువులో ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాడమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అచ్చింపేటలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడమ్మా నా కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద. అయితేనమ్మా ఆ సెలవు మూల వెళ్ళాడు తల్లి. లేకపోతే వెళ్ళకపోయినమ్మా నా కొడుకు చాలా వజ్రాలమ్మా. ఏ అలవాట్లు లేవు, మంచి ఫ్రెండ్స్లు అమ్మా నా కొడుక్కి. అలాంటిది ఈ మిత్తు దేవత ఎత్తిపోయిందమ్మా. చరణ్ కొడుకు చాలా మంచోడమ్మా. నా కొడుకు చాలా మంచి బుద్ధులమ్మా. ఇద్దరికి మంచి చదువులు చదువుకున్నారమ్మా. జాబులు చూసుకుంటున్నారు. జాబు చేస్తున్నాడు కొడుకు. ఆ కొడుకు చరణ్ కొడుకు కూడా 1 నెల జాబు చేసాడమ్మో. ఇద్దరు చెప్పలేని సాగు చచ్చిపోయారమ్మా. నా కంటికి కనపడలేదు కొడుకులు. నిన్న మధ్యాహ్నం దాకా నాకు తెలదమ్మా కొడుకు చచ్చిపోయాడు. మా వాళ్ళు అందరికీ తెలిసింది, కానీ అక్కకే నాకు చెప్పదమ్మా గుండె ఆగిపోద్దని. నిన్న మాత్రం చుట్టాలందరూ వచ్చాక నాకు తెలిసిందమ్మా నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అనుకున్నాను. అప్పుడు దాకా ప్రాణాలు లేవు. అప్పుడు తెలిసిందమ్మా చుట్టాలు వచ్చాక. నేనేం చేయనమ్మా, నాకేం ఆధారం లేదు. తండ్రి అయితే చిన్నప్పుడే చచ్చిపోయాడమ్మా, ఇద్దరు పిల్లల్ని వదిలేసి. అప్పటి నుంచి నేను కష్టపడి చదివించుకున్నానమ్మా. మంచి చదువులు చదివారమ్మా. బీటెక్లు ఇద్దరును. పిల్లోడికి జాబ్ చేస్తానే చదువుకుంటున్నాడమ్మా. 2 చేస్తానే ఇలా వద్దాంధ్రం అయిపోయి పడుకో. నేనే చెప్పమ్మా, నా కొడుకు చాలా అనుగాడమ్మా. నా కొడుకు జరగడమ్మా. నా కొడుకు జీవన్ లాగా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడమ్మా బండి వేసుకుని. నా కొడుకు ఆధారం లేదమ్మో. నా మొగుడైతే ముందే పోయాడే చిన్నప్పుడు. నా కొడుకు చేతిగా చచ్చిన కొడుకు చనిపోయాడు. 27 కొడుకు, 22 సంవత్సరాల కొడుకు జాబు చేస్తున్నాడమ్మా. లారీ మీ బ్రదరే కదా? ఎప్పుడు తెలిసింది? నాకు సాటర్డే నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారండి. ఇలా మణికంఠకి చరణ్ కి యాక్సిడెంట్ అయింది అని. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడలేక వేరే వాళ్ళతో మాట్లాడిచ్చారు అంబులెన్స్ లో ఉండే వాళ్ళ చేత. సీరియస్ గా ఉంది, త్వరగా వచ్చేయండంటే మా బావని మా మామయ్య ఇంకో మామయ్య వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత బాగానే ఉంది, సిలైన్స్ అది పెడుతున్నాము అన్నారు. కానీ నెక్స్ట్ డే నిన్న తెలిసి మాకు చనిపోయారని. కానీ మా తమ్ముడు వెంటనే చనిపోయాడు. చరణ్కి ఇంకా ఆడు బోన్స్ అయ్యి ఇడిపోయి ఆడు వెంటనే ఒక 1 అవర్ లో చనిపోయాడు. ఇద్దరు నాకు ఒక తమ్ముడు కాదు, నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం నాతోనే రాఖీ కట్టించుకుంటారు వాళ్ళు. అందులో 2 తమ్ముళ్ళు.
ఇద్దరు తమ్ముళ్ళు మిస్ అయిపోయారు అమ్మ, లారీ కింద పడిపోయా. ఆ లారీ ఎత్తిపోయి నా కొడుకులే. ఎలా ఉండేవారమ్మా ఇంట్లో? ఎలా ఉండేవారు? మీ నాన్నగారు లేరని మా తమ్ముడు డిప్లొమా కంప్లీట్ చేసిన 2 months కే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడిలో జాబ్ చేస్తుంది. తను ఏదో ఎంట్రీ ఉంది సాటర్డే అని మార్నింగ్ నాకు స్టేటస్ లో పెడితే మా తమ్ముడికి వెళ్ళి సరదాగా వెళ్ళు అంటే వెళ్ళి జస్ట్ ఒక 500 members 300 members ఇంటర్వ్యూకి వెళ్ళారు. అందులో మా తమ్ముడు మాత్రమే సెలెక్ట్ అయ్యాడు అంత మందిలో. అలా జాబ్ తెచ్చుకుని ఇప్పుడు బీటెక్ చదివితే ఇంకా మంచి జాబ్ వస్తుంది, అమ్మని బాగా చూసుకోవచ్చు అనుకున్నాడు. అమ్మ మీరు ఏమవుతారమ్మా? అవుతున్నామ్మా, మా అన్నయ్య కొడుకే. ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసానమ్మా. నాకు వాళ్ళే. మా అన్నయ్య కొడుకు చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, బాగా చదువుకుని తల్లిని చెల్లిని చాలా బాగా చూసేవాడమ్మా. చాలా మంచి అబ్బాయి, ఏ అలవాటు లేదు అబ్బాయికి. బ్రహ్మాండంగా చదువుకున్నాడు, అన్నిటిలో కూడా చాలా తెలివైన. తండ్రి లేకపోయినా తల్లి పాసి పని చేసి వాళ్ళిద్దరిని బాగా చదివించింది. ఇద్దరిని కూడా చాలా కష్టపడ్డదండి ఆవిడ. ఇప్పుడు ఇంక అమ్మ నువ్వు ఏ పని చేయకమ్మా, నేను చక్కగా చూస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను బాగా చూస్తానని నా కొడుకు అలా అయిపోయాడు. కొడుకు అంటే ప్రాణం అండి వాళ్ళ అమ్మకి. ఇంకా కొడుకుని కూతుర్ని మాత్రం చాలా బాగా చూసింది అమ్మ. ఏ తల్లిదండ్రులు ఏమో ఏం చెప్పలేము, కానీ ఈ రోజుల్లో ఆవిడ మాత్రం కష్టపడి వాళ్ళ కష్టం అంతా వాళ్ళకే పెట్టింది. అలా చేసి ఇంకో 2 సంవత్సరాలు అయింది పెళ్లి చేసింది పిల్లకి. అలా చేసుకుని బుద్ధిమంతుడండి ఆ పిల్లోడైతే. ఇంకా అలాంటి పిల్లోడిని ఎక్కడా చూడలేం. అలాంటి అంత మంచివాడు నిజంగా. ఉన్నాడా లేదా పక్కింటికి తెలదమ్మా నా కొడుకు, వజ్రాలు కొడుకు అమ్మ నా కొడుకు, నేను ఎన్ని కోట్లు ఎట్టినా కొందామన్నా దొరకడమ్మా కొడుకు. యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి 4 ఇళ్లలో పని చేసుకుంటూ పిల్లలిద్దరిని కూడా కష్టపడి ఇంతవరకు చదివించింది. రీసెంట్ గానే జాబ్ రావడం, జాబ్ చేస్తూ కూడా చదువుతూ ఇంట్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. మరికొద్ది కాలంలోనే తన చేతికి అందొస్తాడు అనుకునే టైంలో ఇలా కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లి పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే కనుక సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడక్షన్ నుంచి వీళ్ళకి నిర్మాతల నుంచి ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే జనసేన తరఫున కూడా సాయం అందిస్తామంటూ కూడా జనసేన కూడా చెబుతోంది. మొత్తానికి ఎంతమంది ఏ సాయం చేసినప్పటికీ కూడా అందొచ్చిన కొడుకు, రేపన్న రోజు తనకి అండగా నిలబడతాడనుకున్న కొడుకు కళ్ల ముందే నిర్జీవంగా పడి ఉండడాన్ని వీళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. ప్రధాన కారణం అతివేగం కావచ్చు, లేదంటే చీకట్లో కనబడక ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. కారణం ఏదైతేనే ఒక 2 కుటుంబాల్లో తీరని చిచ్చే మిగిల్చిందని చెప్పుకోవాలి. ఎవరు వచ్చినా ఎవరు ఎంత ఇచ్చినా వీళ్ళ బాధని వీళ్ళ కష్టాన్ని తీర్చడం అయితే అసలు ఎవరి వల్ల కావడం లేదు. అతి వేగం ఇలా స్టూడెంట్స్ ప్రాణాలని బలిగొంటుంది. అయితే ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా తిరిగి ఇంటికి రావాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగానే వెళ్ళాలి తప్ప ఇలా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చకూడదంటూ కూడా చాలా మంది. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.